వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తెలంగాణ మంత్రి హరీష్ రావు తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, ఆపై తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన డ్రైవర్లతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారికి కోడె మొక్కలు చెల్లించుకున్నారు. అందరినీ చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 14,900 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,100 రూపాయలు, పత్తి ధర 7,000 రూపాయలుగా నమోదైంది. గత శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర 100 రూపాయలు తగ్గింది. నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలో మార్పు లేదని వ్యాపారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాలలో ఇంటింటికి తిరిగి సంచార వాహనంతో పిండి మిల్లులో పసుపు కొమ్ములను పట్టిస్తున్నారు. జడ్చర్లకు చెందిన బోర్లా చందు అనే వ్యక్తి వారం 10 రోజులుగా ఈ సేవలను అందిస్తున్నారు. తాము సంచార జాతికి చెందిన వారమని, స్వచ్ఛమైన పసుపు కొమ్ములను ఇంటి దగ్గరే కొట్టి ఇస్తున్నామని, ఈ వ్యాపారం బాగా జరుగుతుందని వారు తెలిపారు. ఈ వినూత్న సేవ ప్రజలకు సౌకర్యంగా మారింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పరమశివునికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుస్తకాలు చదవడం ద్వారా ఆలోచన శక్తి, జ్ఞానాభివృద్ధి పెరుగుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ రాజశేష అన్నారు. ఆదిలాబాద్ గాంధీ పార్కులో నిర్వహించిన పుస్తక పఠనం చేద్దాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పుస్తక పఠనం కార్యక్రమాన్ని ప్రారంభించి, పుస్తకాలు మనలో ఆలోచనలు పెంచుతాయని, జ్ఞానాన్ని విస్తరింపజేస్తాయని తెలిపారు. గ్రంథాలయాల్లో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో జిల్లా స్థాయి ఖోఖో టీం శిక్షణ శిబిరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ యాదవ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. 2025-27 సంవత్సరాలకు వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 57 మద్యం షాపులకు గాను 1958 దరఖాస్తులు స్వీకరించారు. ఈ మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను వరంగల్ పట్టణంలోని ఊర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి మద్యం షాపులు కేటాయించబడతాయి. నాగల్గిద్ద మండలంలోని సక్రు నాయక్ పంచాయతీ పరిధిలోని శ్యామ తండా వద్ద ఉన్న బ్రిడ్జ్ గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, బాలింతలు వెళ్లాలంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జిని పునర్నిర్మించాలని, దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని తండా వాసులు కోరుతున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు. స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని, రాజులకు ఇష్టమైన కోడె మొక్కలు చెల్లించుకున్న తర్వాత కుటుంబ సమేతంగా గర్భగుడిలో అభిషేకాలు చేసినట్లు వెల్లడించారు.